రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బిగితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరఫున అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో వారికి ఘనంగా పూలమాలను సమర్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారుల బృందంతో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయ సాధన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారుగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంలో, సాంఘిక ఉద్యమంలో పాలు పంచుకొని కార్మికుల పక్షపాతిగా పేరుగాంచినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశ స్వాతంత్రం వచ్చిన తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో కార్మిక శాఖ మంత్రులుగా అనేక సేవలు అందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకుంటాం. ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా వారి ప్రతిభలకు మనం పూలమాలను సమర్పించి పూలతో నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఈ తరం మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతామనేటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు సాగుతామని చెప్పేటువంటి కార్యక్రమం. ఎంతోమంది మహనీయుల యొక్క విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకునే క్రమంలో బాగా గుర్తు, గతంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి లేనప్పుడు ఇదే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహం కావాలగానే మరో జయంతి ఉత్సవాలు